సో ఇది చాలామందికి సర్ప్రైజింగ్ ఉంటుంది. పైలోనైడల్ సైనస్ రావడానికి మన హెయిరే కారణం. సో వెంట్రుకలే కారణం. మన వెంట్రుకలే మనకు పైలోనైడల్ సైనస్ వచ్చేటట్టు చేస్తుంది. అది ఎలా అనుకుంటే కనుక మామూలుగా స్కిన్ అనేది ఇలా ఉంటుంది కదా, స్కిన్ మీద మనకు హెయిర్ అనేది ఇలా వస్తుంది. సో చూడడానికి హెయిర్ స్కిన్ మీద ఇలా కనిపిస్తుంది. బట్ లోపల చూసుకుంటే ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ నుంచి ఒక్కొక్క హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ హెయిర్ ఫాలికల్స్. ఈ హెయిర్ ఫాలికల్స్ నుంచే మనకు హెయిర్ అనేది ఈ రకంగా బయటకు వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ అంటే ఈ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఏరియాలో అంటే ఈ పైలోనైడల్ సైనస్ రావడానికి ముఖ్యమైన ప్లేస్ ఏంటి అనుకుంటే ఇంటర్ గ్లూటియల్ క్లెఫ్ట్ అంటాం, అంటే నేటల్ క్లెఫ్ట్ అంటాం కదా. ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే వెనకాల వైపు నడుము దగ్గర. సో ఈ నడుము దగ్గర ఈ ఏరియాలో హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏరియాలోనే మనకు పైలోనైడల్ సైనస్ అనేది వస్తుంటుంది. సో రెండు బటక్స్కి మధ్యన ఎక్కువ వచ్చే అవకాశాలు అంటే కొందరికి లెఫ్ట్ సైడ్ రైట్ బటక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెనకాల నడుము దగ్గర ఈ రకంగా ఉంటుంది. సో ఈ హెయిర్ ఏమవుతుందంటే ఎక్కువ రాపిడికి ఫ్రిక్షన్కి లోనవ్వడం వల్ల ఈ హెయిర్ మళ్ళీ కుచ్చుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే హెయిర్ ఇలా వచ్చేసి స్కిన్ కుచ్చుకోవడం జరుగుతుంది. ఇట్లా స్కిన్ కుచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హెయిర్ అనేది మెల్లగా లోపలికి వెళ్ళిపోయి లోపల గ్రోత్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. హెయిర్ అనేది లోపల గ్రోత్ అయ్యి ఈ హెయిర్తో పాటు మెల్లగా బ్యాక్టీరియా కూడా లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయ్యి బ్యాక్టీరియా కూడా లోపల డెవలప్ అయిపోయి మొత్తం చీమ్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. చీమ్ పట్టేసి మొత్తం చీమగడ్డ అనేది డెవలప్ అవుతుంది. సో దీని సిమ్టమ్స్ చూసుకుంటే కనుక నడుముకు కింది వైపున రెండు పిరుదుల మధ్యన అంటే రెండు బటక్స్కి మధ్యన చూసుకుంటే కనుక అక్కడ చిన్న గుల్ల లాంటిది ఫామ్ అవ్వడము, అక్కడ నుంచి రెగ్యులర్గా చీమ్ రావడము, అక్కడ నుంచి తెల్ల పస్స లాంటిది రావడము, మళ్ళీ క్లోజ్ అయిపోవడం, కంప్లీట్గా క్లోజ్ అయ్యడం, మళ్ళీ 3 monthsకో 4 monthsకో మళ్ళీ రికరెన్స్ రావడం, మళ్ళీ రావడం అనేది ఇట్లా వస్తూ పోతూ ఉంటుంది. అంటే 3 monthsకో 4 monthsకో ఒక ఇంటర్వెల్కి వస్తూ పోతూ ఉంటుంది. దీన్నే పైలోనైడల్ సైనస్ అంటాం.